Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా తిరుగుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడనైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు.
అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చాం ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి అయ్యా. మా శరీరాలు రూపాంతరపరిచే వాక్యం ఇవ్వండి ప్రభువా. మేము ఎత్తబడాలి అనుకుంటున్నాం. ఎత్తబాటుకు సంబంధించిన ప్రణాళిక ఏమిటో ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభువా. ఆ ప్రణాళికలో మా పాత్ర ఏమై ఉన్నదో కూడా మేము చూచులాగా, మేము ఆ యొక్క ప్రణాళికను అర్థము చేసుకొనులాగా, గ్రహించులాగా మా నేత్రాలు తెరవండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ అభిషేకము బలముగా మా మీదకి రానివ్వండి ప్రభువా. అయ్యా, నీ కృపకు మాత్రమే మేము పాత్రులమై ఉన్నాం. కేవలం నీ ఉచితమైన కృపకు పాత్రులుగా ఎంచిన దేవుడవో ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచబడుదురుగాక. నెమ్మది లేని వారు నెమ్మది పొందుదురుగాక. లోకముతో బాధించబడుతున్న వారు లోకము నుండి విడిపించబడుదురుగాక. అంధకార శక్తుల నుండి విడిపించబడుదురుగాక. చీకటి ఆత్మల నుండి విడిపించబడుదురుగాక. నీ ప్రియ బిడ్డల జీవితాలలో పరిశుద్ధాత్మ నూతనముగా క్రియ చేయునుగాక. ఇదిగో ప్రభువా, పాత సంవత్సరము గతించి కొత్త సంవత్సరములోకి వెళ్ళబోతున్నప్పుడు ఏ విధముగా దినములు నూతన పరిచావో ప్రభువా, సంవత్సరము గతించి కొత్త సంవత్సరములోకి వచ్చినట్టుగా అయ్యా, ఇదిగో మా పాత జీవితము గతించాలి ప్రభువా. పరిశుద్ధాత్మతో నూతనమైన జీవితము మాలో ఉండాలి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. మేము నిన్ను ప్రత్యక్షపరిచేవారిగా ఉంచండి. ఈ భూమి మీద నిన్ను కనపరిచేవారిగా ఉంచండి అయ్యా. నిన్నే మేము చూయించటానికి ఇష్టపడుచున్నాం. ఈ లోకంలో మాకేది వద్దు, క్రీస్తు ఉంటే మాకు చాలు. ఆయనే మేము కోరుకుంటున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, నీ కృపకు పాత్రులుగా ఎంచి ఎత్తబడే విశ్వాసం మా అందరికీ దయచేయమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని మమ్మల్ని అందరినీ నీ చేతులకి సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. ప్రైజ్ ది లార్డ్. చాలా చలికాలం కదా, చలిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక్కడ మనము 2 చోట్ల వాక్య భాగం చదివాము. ఒకటి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. రెండవది యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మరి 2 చోట్ల నుండి మనము ఈ రాత్రికాల సమయంలో చూచుకోబోతున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైతే ఎత్తబాటుకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన విషయం. హల్లెలూయా.
ప్రభువా, నేను ఎలాగైనా ఎత్తబాటులో వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ రాత్రికాల సబ్జెక్టు వినాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి భాగములో 71వ పేరా. ఎన్నో పేరా అండి? 71వ పేరా. ఇది మెసేజ్ హబ్లోదేనండి. మీ దగ్గర మెసేజ్ హబ్ ఉంటే మెసేజ్ హబ్లో అయినా చూడొచ్చు. మెసేజ్ హబ్లోనే 71వ పేరా. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నేను మీ ముందుకు మరొక సంగతి తీసుకొని వచ్చుటకు ఇష్టపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 21:20లో యేసు మరణించి పాతిపెట్టబడిన తర్వాత కొద్దిమంది విమర్శకులు ఆ దినాలలో దీనిని ప్రారంభించారు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మనం ఇప్పుడు ఆ పాఠ్యాంశంలోనే ఉన్నాము. దీనిని మనము శుభ్రపరచుదాము. పరిశుద్ధ యోహాను సువార్తలో 21వ అధ్యాయము 20వ వచనం. యేసు తన శిష్యులను కలుసుకొనెను. అవునా అండి? ఎప్పుడు? చనిపోయి సిలువ వేయబడిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరుగుతున్న కార్యం. ఇలా చెప్పచ్చా? దేవుని ప్రధాన దూత శబ్దానికి దేవుని బూరకి మధ్యలో జరుగుతున్న విషయం. పట్టుకుంటున్నారా? ప్రధాన దూత శబ్దం అంటే ఏంటి? మృతుల్లో నుండి లేపబడటం. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడటం. ప్రధాన దూత శబ్దము అయిన తర్వాత దేవుని బూర అంటే దేవుని బూరలో ఏం జరిగినది? ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎత్తబాటు, ఆరోహణమై వెళ్ళటం అంటే ప్రధాన దూత శబ్దానికి దేవుని బూరకి మధ్యలో జరుగుతున్న విషయం. పట్టుకుంటున్నారా? సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, చూద్దాం, జాగ్రత్తగా పట్టుకుందాం. ఇక్కడ మీరు ఎంత సంతోషముగా వాక్యం వింటే అంత దీవెన, అంత ఆశీర్వాదం దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు. మీరు భాగ్యవంతులై ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మనము కూడా దేవుని బూరలో వెళ్ళాలనుకుంటున్నాం. హల్లెలూయా. మనం కూడా ఎత్తబడాలనుకుంటున్నాం. కాబట్టి ఎత్తబడాలి అంటే ఇక్కడ ఏమి జరిగిందో, నీడలో ఏం జరిగినదో నిజ రూపంలో కూడా అది జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, ప్రధాన దూత శబ్దానికి దేవుని బూరకి మధ్యలో ఒక సంఘటన ఉన్నది. ఇక్కడ దాన్నే నేను మీ మధ్యకి తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా పట్టుకోండి. పరిశుద్ధ యోహాను సువార్త 21:20లో యేసు తన శిష్యులను కలుసుకున్నాడు. మంటపై కాల్చబడిన చేపను మరియు రొట్టెను వారిని భుజించుటకు ఇచ్చాడు. హల్లెలూయా. రొట్టెని తీసుకొచ్చి ఇచ్చాడు. అదే విధముగా చేప, మంట మీద కాల్చిన చేపను తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. పట్టుకోండి జాగ్రత్తగా. రొట్టెను వారిని భుజించుటకి ఇచ్చాడు. మరియు వారు నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోహాను గూర్చి పేతురు ఒక ప్రశ్న అడిగాడు. పేతురు ఒక ప్రశ్న అడిగాడు.
ఎవరిని అడిగాడంటే యేసుక్రీస్తుని. ఎవరి గురించి అంటే రొమ్మున ఆనుకున్న శిష్యుడు గురించి. ఏమని అడిగాడో చూడు. ఇతని సంగతి ఏమగును అని అడిగాడు. ప్రభువా, ఇతని సంగతి ఏమగుతుంది అని అడిగాడు. యేసు ఏమన్నాడంటే యోహానును ప్రేమించెను. యోహాను ప్రేమకు సాదృశ్యం. యోహాను పావురము ప్రేమకు సాదృశ్యం. అని మీరు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. యోహాను మరి ప్రేమకు సాదృశ్యం అంటే వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రజల మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మరియు అతను ఇలాగా అడిగెను, ఇతని సంగతి ఏమగును, ఇతని స్థానము ఏమగును, ఇతని భవిష్యత్తు ఏమగును. ప్రజల ఇతని స్థానము ఏమగును, ఇతని భవిష్యత్తు ఏమగును, ఇతని సంగతి ఏమగును. హల్లెలూయా. పట్టుకున్నారా అండి? ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇతని సంగతి ఏమగును, ఇతని స్థానము ఏమగును, ఇతని భవిష్యత్తు ఏమగును. హల్లెలూయా. యేసు వారితో ఈ విధముగా చెప్పాను, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. అది ఏమిటి? శిష్యులు ఒక పొరపాటు చేశారు. అక్కడ శిష్యులు ఒక పొరపాటు చేశారు. ఏంటి ఆ పొరపాటు అంటే, వారు చెప్పారు అది యేసు చెప్పినని. యేసే చెప్పాడు ఆ మాట అని వారు చెప్పారు. ఏంటి అది అంటే ఆయన రాకడ వరకు జీవిస్తాడని. ప్రజల అంటే యోహాను చనిపోడు అన్న మాట శిష్యుల్లో ప్రచురమైపోయింది. యేసుక్రీస్తు యోహాను చనిపోడు అని చెప్పలేదు. యోహాను చనిపోడు అని చెప్పలేదు. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని చెప్పాడు. ప్రజల చూడండి, ఇక్కడ శిష్యులు చేసిన పొరపాటు. కానీ యేసు ఎప్పుడును ఏ పొరపాటు చెయ్యలేదు యేసు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము 4వ అధ్యాయంలో, హల్లెలూయా, అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో ఏమంటున్నాడంటే, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమై ఉన్నది? యేసుక్రీస్తు యొక్క రాకడ. అంటే ఆయన రావటం అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా ఇతడు ఉంటాడు. హల్లెలూయా. అంటే ఆయన వచ్చేంత వరకు ఇతడు చనిపోడు అనుకున్నారు. కానీ యేసు ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఆయన రాకడను గూర్చిన ముందు ప్రదర్శన అనేది యోహానికి చూయిస్తున్నాడు. హల్లెలూయా. రిహార్సల్ చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో క్రీస్తు తన మాటను నిలబెట్టుకున్నాడు. యోహాను సువార్తలో చెప్పిన మాట ఎక్కడ ఫుల్ఫిల్డ్ అయింది? ఎక్కడ ఫుల్ఫిల్డ్ నెరవేర్చబడి ఉన్నది? యోహాను సువార్తలో ఏం చెప్పాడు? నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. అది ఎక్కడ నెరవేర్పు జరుగుతా ఉన్నది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో యోహాను గురించి ఏదైతే చెప్పాడో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో క్రీస్తు తన యొక్క మాటను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన యోహానుని పైకి పరలోకమునకు కొనిపోయి తీసుకెళ్ళాడా? యోహాన్ని పరలోకానికి తీసుకెళ్ళాడా? ఇక్కడికి ఎక్కి రమ్మని ఒక స్వరం వినబడతలేదు. హల్లెలూయా. అంటే యోహాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకొని పోయి
సమస్తము ముందుగానే. హల్లెలూయా. ఇంకా సంఘకాలాలు ప్రారంభించబడాల. పట్టుకున్నారా? ఇంకా పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి ఇంకా దిగాలంటే ఈయన వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. అంటే పరిచర్య మార్చబడతా ఉన్నది అక్కడ. పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 7 సంఘ కాలాలలో ఎవరు వస్తున్నారు? ఈ 2000 సంవత్సరాల కాల వ్యవధిలో ఎవరు వస్తున్నారు? గొర్రెపిల్ల భార్య. అన్ని జనుల్లో ఉన్న గొర్రెపిల్ల భార్య వస్తా ఉన్నది. యేసేపు ఏ విధముగా అన్యురాలను చేసుకున్నాడో, అసేనతును. బోయాజు ఏ విధముగా మోయాబిరాలైన రూతును చేసుకున్నాడో, అలాగా యేసుక్రీస్తు కూడా అన్ని జనుల్లో నుండి ఒక వధువును చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుందని లేఖనం చెప్తుంది. ఇక్కడ చూద్దాం. వద్దాం ఇక్కడికి. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. యోహాన్ని పైకి పరలోకానికి కొనిపోయి సమస్తము ముందుగానే రిహార్సల్ చూపించాడు. ఇవేవి జరగక ముందే చూపించాడు. ఇట ఎఫెస్ కాలం వచ్చిద్దని, స్వర్ణ కాలం వచ్చిద్దని, పెర్గమా కాలం వచ్చిద్దని, తుయతైరా కాలం వచ్చిద్దని, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ కాలం వచ్చిద్దని, లవోదికయ కాలంలో ప్రజలు సంఘము యేసుక్రీస్తుని బయటికి నెట్టేస్తారని, హల్లెలూయా, ఆయన తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడని, ఆయన బయటికి సంఘము వెలుపలికి వెళ్ళిపోయి ఉన్నాడని, ఇప్పుడు ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చి అతనిలో నివసిస్తా ఉన్నాడు. ప్రజల ఇవన్నీ కూడా ఎవరికి చూపిస్తున్నాడు? ఈ 7 సంఘ కాలాల్లో ఉన్న కార్యాలన్నీ ఎవరికి చూపిస్తున్నాడు? యోహానికి చూపిస్తున్నాడు. మొట్టమొదటి కాలంలో ఆయన ఎలా బయలుపరుచుకున్నాడో, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడుగా ఏ విధముగా సంఘ కాలంలో ఉన్న ప్రజలకి దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడో చూపిస్తున్నాడు. స్వర్ణకాలం దగ్గరికి వచ్చేదలికే ఏమంటున్నాడు? మొదటి వాడును కడపటి వాడును, మృతుడనైతిని గాని యుగ యుగాలు జీవించువాడు. చెప్పు సంగతులు ఏమనగా. అదే పెర్గమా దగ్గరికి వచ్చేదలికే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా. అదే తుయతైరా సంఘకాలం దగ్గరికి వచ్చేసేదలికే అగ్ని జ్వాలల వంటి నేత్రములు, అపరంజి వంటి పాదములు గలవాడు. హల్లెలూయా. సార్దీసు సంఘకాలం దగ్గరికి వచ్చేదలికే 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు. సంఘ కాలంలో దేవుడు ఏ విధముగా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క విధముగా బయలుపరుచుకుంటున్నాడో ఈ సంగతులన్నీ ఎవరికి చూపిస్తున్నాడు? యోహానికి. ఎప్పుడు? జరగక ముందే. ప్రజల్లా పట్టుకుంటున్నారా? ముందుగానే యోహానికి చూపిస్తా ఉన్నాడు. తర్వాత మనం చూస్తున్నాం ఫిలదెల్ఫియా కాలంకి వచ్చేసేదలకే ఏమంటున్నాడమ్మా? ఫిలదెల్ఫియా కాలంలో దేవుడు దావీదు తాళపు చెవి కలిగి ఎవడూ వేయలేకుండా తీయవాడు, ఎవడూ తీయలేకుండా వేయువాడు. ప్రజల్లా ఏ విధముగా బయలుపరుచుకుంటున్నాడో తెలుసా? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ప్రజల్లా అదే లవోదికయ దగ్గరికి వచ్చాం. లవోదికయ కాలం దగ్గరికి వచ్చేదానికి దేవుడు ఎలా బయలుపరుచుకుంటున్నారో చెప్పండి. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య
సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. చెప్పు సంగతులు ఏమనగా ప్రజలు. మరి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వాగ్దానం ఉన్నది. ఎఫెసు కాలం దగ్గరికి వెళ్ళావనుకో, ఏం వాగ్దానమో చెప్పండి? జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తానని. అదే స్వర్ణకాలం దగ్గరికి వస్తే జీవ కిరీటం ఇస్తానని. హల్లెలూయా. తర్వాత పెర్గమా దగ్గరికి వచ్చేదలికే మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానని. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? తుయతైరా దగ్గరికి వచ్చేదలికే ఇనప దండముతో వాళ్ళని ఏలతానని. ప్రజల కుమ్మరివాడి పాత్రలు పగలగొట్టినట్టుగా. హల్లెలూయా. అదే సార్దీసు దగ్గరికి వచ్చేదలికే తెల్లని వస్త్రాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి ఫిలదెల్ఫియా దగ్గరికి వచ్చేదలికి ఆలయంలో ఒక స్తంభముగా చేస్తున్నాడు, కొత్త పేరిస్తున్నాడు. ప్రజల లవదేకియా దగ్గరికి వచ్చేసామనుకో, హల్లెలూయా, సింహాసనం ఇస్తున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు అహజ్వారేషు రాజు పక్కన ఎస్తేరు ఏ విధముగా సింహాసనం మీద కూర్చొని ఆ కాలంలో పరిపాలించినదో, యేసుక్రీస్తు పక్కన సింహాసనం మీద కూర్చొని ఆయన భార్యగా మనము 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతా ఉన్నాం. ఎంత భాగ్యం ఇస్తున్నాడండి. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ ప్రణాళిక మనకు తెలియాలి. మనం ఆ సింహాసనం మీదకు వెళ్ళాలి అంటే, మనం ఎత్తబాటులోకి వెళ్ళాలి అంటే, మన గురించి రాయబడిన ప్రణాళిక అంతా ఎవరికి దేవుడు బయలుపరుస్తున్నాడు? యోహానికి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ముందుగానే సమస్తము ముందుగానే రిహార్సల్గా చూపించాడు. ఏంటది? 2000 సంవత్సరాల వ్యవధిలో 7 దీపస్తంభాల దగ్గర ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో ఏ విధముగా దేవుడు సంచరిస్తున్నాడో, ఎలాగ దేవుడు కార్యాలు చేస్తున్నాడో, సంఘములో దేవుడు ఏ విధముగా పనిచేస్తున్నాడో ప్రతి విషయము కూడా యోహానికి చూయిస్తా రాపిచ్చాడు. అవునా? ప్రజల 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలకే 1వ వచనములో ఎత్తబాటు, ర్యాప్చర్. హల్లెలూయా. ర్యాప్చర్ తర్వాత వచనాలు ఇక మీదట జరగవలసిన వాటిని కూడా నీకు చూపిస్తాను. ఎత్తబాటుకి ముందున్న విషయాలు, ఎత్తబాటు తర్వాత ఉన్న విషయాలు కూడా యోహానికి చూయించాడు. అదే నీకు ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. ఎత్తబాటుకు ముందున్న విషయాలు కావాలనుకో 1, 2, 3 అధ్యాయాలు నీకు అవసరం. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలో ఏమవుతుంది? వధువు ఎత్తబడుతుంది. 8వ అధ్యాయంలో తిరిగి వస్తుంది. 19వ అధ్యాయంలో తిరిగి వస్తుంది. అంటే మీరు చూస్తున్నట్లయితే ఎత్తబాటుకు ముందున్న విషయాలు, ఎత్తబాటుకి తర్వాత ఉన్న విషయాలు, ఇవి మీకు తెలియాలి అంటే మరి కాలానికి ఒక ప్రవక్త పంపించబడ్డాడు. ఆ ప్రవక్తను ఎరగటం ద్వారాగా ఈ సంగతులు మనము తెలుసుకోగలం. మీరు చూస్తే ప్రతి కాలానికి కూడా ఒక దూత ఉన్నాడు. మీరు 1, 2, 3 అధ్యాయాల్లో మీరు చూచినట్లయితే ఎఫెసస్ కాలపు సంఘపు దూతకి ఇలాగు రాయుము, స్మర్ణ సంఘకాలపు దూతకి ఇలాగు రాయుము, పెర్గమా సంఘకాలపు దూతకి ఇలాగు రాయుము, తుయతైరా సంఘకాలపు దూతకి ఇలాగు రాయుము, సార్దీసు సంఘకాలపు దూతకు 3వ అధ్యాయం 1వ వచనములో ఉండింది. సార్దీసు సంఘకాలపు సంఘపు దూతకి ఇలాగు రాయుము, ఫిలదెల్ఫియా సంఘకాలపు దూతకి ఇలాగు రాయము, లవదేకియా సంఘకాలపు దూతకు. మీరు చూసారా? 3 అధ్యాయములో 3 దూతలు ఉన్నారు. సార్దీస్ దూత, ఫిలదెల్ఫియా సంఘపు దూత, లవదేకియా సంఘపు దూత. 2వ అధ్యాయంలో 4 దూతలు ఉన్నారు. ఎఫెసు సంఘాలపు దూత, స్మర్ణ సంఘాలపు దూత, పెర్గమా సంఘాలపు దూత, తుయతైరా సంఘకాలపు దూత. పట్టుకుంటున్నారా?
మరి ఆ దూతలకి వర్తమానం ఇవ్వబడినది. ఆ వర్తమానం సంఘానికి వచ్చి బోధిస్తున్నారు. ఎవరు ఆ దూత? లవొదికయ కాలం చివరిదై ఉన్నది. అది భూకంపాల ద్వారాగా లవొదికయ పట్టణం నాశనమైనది. ఈరోజు తిరిగి మరలా లోకము భూకంపాల ద్వారాగా, అగ్ని ద్వారాగా ప్రపంచం నాశనము కాబోతా ఉన్నది. మరి ఈ యొక్క చివరి లవొదికయ సంఘముకి దేవుడు పంపించిన దూత ఎవరు? మరి యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాల యొక్క మర్మం ఏమిటి? అసలు ఈ 7 నక్షత్రాల గురించిన మర్మం ఏమిటి? ఇదంతా కూడా ఎవరికి చూపిస్తున్నాడు? ఎత్తబాటుకు ముందున్న విషయాలు. 7 నక్షత్రాల గురించిన మర్మం, 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడు సంచరించటం గురించి, 7 ఆత్మల గురించి. హల్లెలూయా. దేవుడు ప్రతి కాలంలో ఏ విధముగా బయలుపరుచుకుంటున్నాడో, ఎటువంటి వర్తమానాన్ని ఆ కాలపు దూతకి ఇస్తున్నాడో అనేక విషయాల గురించి, ఎత్తబాటుకు ముందున్న విషయాలు. హల్లెలూయా. అపవాది ఏ విధముగా సంఘంలోకి జ్వరబడుతుందో ఇది కూడా ఉండిద్దా పాస్టర్ గారు? హల్లెలూయా. అపవాది సంఘంలోకి జ్వరబడటం గురించి కూడా రాస్తారా పాస్టర్ గారు? ఉందో లేదో మీరే చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉందా? హల్లెలూయా. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని మాయవేషం వేసుకొని వచ్చి ప్రజలను మోసగించడానికి సంఘంలో జ్వరబడ్డారు వాళ్ళు. నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నానని యేసయ్యే చెప్పాడు. ఇంతకీ ఆ నికోలాయితుల క్రియలు ఏంటి? ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎఫెసు కాలంలో మొదటి ప్రేమ వదిలిపెట్టింది సంఘం. ఆ మొదటి ప్రేమ ఏంటి? వదిలిపెట్టినదా? హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఎత్తబాటుకు ముందున్న విషయాలు. హల్లెలూయా. బిలాం యొక్క సిద్ధాంతము గురించి, యెజబెలు యొక్క మతము గురించి, ఏ విధముగా సంఘము నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయినదో, సంఘము నామకార్థపు స్థితికి వెళ్ళిపోయినదో, జీవరేఖ సంఘములో కనబడకుండా ఏ విధముగా పూర్తిగా డెడ్ అయిపోయినదో, అనేక విషయాలు, ఎత్తబాటుకు ముందున్న విషయాలు అనేకము కూడా యోహాను ద్వారా చూపించబడ్డాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, సంగమా మీరు చూడండి 71వ పేరాలో, సమస్తము ముందుగానే రిహార్సల్ చూపించెను మహిమ, అతను దానిని ముందుగానే ప్రివ్యూ చూశాడు. హల్లెలూయా. జరగక ముందే చూయించేదాన్ని ప్రివ్యూ, లేకపోతే ముందు ప్రదర్శన, లేకపోతే రిహార్సల్ అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ జరగక ముందే చూశాడు, రాశాడు, రాసిన ప్రకారంగానే జరిగినది. సంగమా పట్టుకుంటున్నారా? యేసుక్రీస్తు పుట్టక ముందు యెషయా ప్రవక్త ఏమని పలికాడో చెప్పండి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అది యెషయా టైంలో ఏమైనా జరిగిందా? యెషయాకి కన్యక గర్భం ధరించి కుమారుని కంటానికి మధ్య ఎన్ని సంవత్సరాల గ్యాపో తెలుసా? 712 సంవత్సరాల గ్యాపు. ఎన్ని సంవత్సరాలు? అంటే 712 సంవత్సరాల
తర్వాత జరిగే 700 సంవత్సరాల తర్వాత జరిగే కార్యాలు కూడా ముందుగానే బైబిల్లో ఎలాగ రాయబడ్డాయో అలాగే రెండవ రాకడ మొత్తము జరిగే విషయాలన్నీ కూడా ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ముందే ఉన్నాయి. పట్టుకుంటున్నారా? ఇక్కడికి మనం వద్దాం. ముందే ప్రివ్యూగా దేవుడు చూయించాడు. నువ్వు చూసినది, విన్నది ఏం రాయమంటున్నాడు? రాయమంటున్నాడు. గ్రంథంలో రాసి సంకలాలకు పంపించు. హల్లెలూయా. ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో దాన్ని రాయమని యోహాను ఆజ్ఞను పొందాడు. ఇప్పుడు చూసిందంతా రాయాల్సిందే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ ప్రకటన గ్రంథం లేకపోతే అన్ని జనులకి 7 సంఘకాలాలు ఉన్నాయని ఎట్లా తెలుసండి? ఈ ప్రకటన గ్రంథం కనుక లేకపోతే 7 దూతలు ఉన్నారని, 7 సంకాలాలు ఉన్నాయని, 7 నక్షత్రాలు ఉన్నాయని, మరి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వర్తమానం దేవుడు పంపించాడని అన్ని విషయాలు ఆ ప్రకటన గ్రంథంలోనేగా ఉంది. నువ్వు మత్తయి, మార్కు, లూకా, యోహాను వెళ్ళావనుకో, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జరిగించిన కార్యాలు ఉంటాయి. అవునా? తర్వాత అపోస్తుల కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు, ప్రజల్లో శిష్యుల్లో ఉండి పరిశుద్ధాత్మ జరిగించిన కార్యాలు ఇక పత్రికల రూపంలో ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం చూసిన ఈ 2000 సంవత్సరాల పీరియడ్లో అసలు ఏం జరుగుతుందో ఈ విషయాలు తెలియాలంటే మనకి, హల్లెలూయా, మనము యోహానికి దేవుడు ఏం చూపించాడో దాని దగ్గరికి వెళ్ళాలి. అవునా? ఇక్కడికి వద్దాం. అతను దాన్ని ముందుగానే ప్రివ్యూగా చూశాడు. అతను దానిని భూమి మీద జీవించుచుండగానే చూశాడు. చనిపోయి కాదు, భూమి మీద యోహాను జీవించుచు ఉండగానే రెండవ రాకడ ఎత్తబాటుకు ముందున్న విషయాలు చూశాడు. ఎత్తబాటు తర్వాత, రాకడ తర్వాత ఉన్న విషయాలు కూడా చూశాడు. మీకు ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతాయి ఈ విషయాలు. 4వ అధ్యాయం చదివితేనే అర్థమైపోతాయి. హల్లెలూయా. చూద్దాం. మరియు అన్ని సంఘకాలాలు నెరవేర్పు జరుగుట చూశాడు. అన్ని సంఘకాలాలంటే ఎన్ని సంఘకాలాలు? 7 సంఘకాలాలు నెరవేర్చబడటం కూడా చూశాడు. ప్రభువు యొక్క రాకడ వరకు చూశాడు. ప్రభువు యొక్క రాకడ వరకు చూశాడు. ప్రకటన గ్రంథం అంతయు చూశాడు ఆయన. ఓన్లీ ప్రభువు యొక్క రాకడే కాదు, ప్రకటన గ్రంథం అంతా, కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చేదాకా కూడా, ధవళ సింహాసనం తీర్పు కూడా, 1000 ఏండ్ల పాలన గురించి కూడా అంతా చూశాడు. ఆయన యొక్క తప్పిపోని వాగ్దానాలలో చూశారా? ఇప్పుడు మీ యాకోబు గాని, యోహాను, మిగతా వారిలో ఏ ఒక్కరు పౌలుకు చూచుటకు చెప్పుటకు కూడా అనుమతి లేదు. పౌలుకు చూచుటకు చెప్పుటకు కూడా అనుమతి దేవుడు ఇవ్వలేదు. దేవుడే ఇవ్వలేదు. హల్లెలూయా. ఆయన చెప్పాను, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని యోహాను గురించి చెప్పాడు. వారు చెప్పారు, ఆయన కేవలం యోహాన్ని ఎంచుకున్నాడు. ఎవరు ఎంచుకుంది యోహాన్ని? దేవుడు. యేసుక్రీస్తే యోహాన్ని ఎంచుకున్నాడు. నేనొచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే మీకేమి. అంటే యేసు రాకడ మొత్తము ప్రణాళిక ఎవరికి చూపిస్తున్నాడు? యోహానికి. రాకడ గూర్చిన ప్రణాళిక అంతా యోహానికి చూపియాల్సిందే. ముందు
ప్రదర్శనగా, ముందు ప్రివ్యూగా, హల్లెలూయా, రిహార్సల్గా జరగబోయే సంగతులు ముందుగానే యోహానికి చూయిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. అతనిని పైకి కొనిపోయాడు, యోహాన్ని పైకి తీసుకెళ్ళాడు. అతను మరణించుటకు ముందే అతనికి సమస్తము చూపించి ఉన్నాడు. ఆయన మీకు తెలుసా, శిష్యులలో సహజ మరణం పొందిన శిష్యుడు ఎవరో తెలుసా? ఒక్క యోహానే. మిగతా వారందరూ ఖడ్గము చేత నరికివేయబడ్డారు, సిలువ వేయబడ్డారు. అర్థమవుతుందా? తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, చంపబడ్డారు, మరి రకరకాలుగా హింసించి చంపబడ్డారు. కానీ మామూలుగా సహజ మరణం పొందిన ఆయన యోహాను. అక్కడ మరణం పొందక ముందే ఈయన ఎత్తబాటు గురించి ప్రత్యక్షత, ఆ యొక్క ప్రివ్యూగా ఆ పద్మాసు దీవిలో వేయబడినప్పుడు యేసయ్య చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇది పట్టుకోండి సంగమా. అతను మరణించుటకు ముందే అతనికి సమస్తము చూపించాడు. మరణించిన తర్వాత కాదు, భూమి మీద ఉన్నప్పుడే, మరణించక ముందే సమస్తాన్ని, రాకడను చూపించాడా? 7 సంఘకాలాలు చూపించాడా? 7 నక్షత్రాల గురించిన మర్మం చూపించాడా? 7 దీప స్తంభాల గురించిన మర్మం చూపించాడా? హల్లెలూయా. మరి 7 మహిమను చూయించాడా? ఎత్తబాటును చూయించాడా? ఎత్తబాటుకి యువతల పక్కన ఎలాగా అన్ని కార్యాలు చూపించాడో, ఎత్తబాటు అవతల పక్కన కూడా చూపించాడు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. హల్లెలూయా. ఇక్కడ పట్టుకుందాం. ఆ క్రియ జరుగు కాలమంతా అతను జీవించినట్లుగా అది ఏమైనదో దాన్ని చూపించి ఉన్నాడు. సహోదరుల ప్యాట్, అది అద్భుతం కదా అంటున్నాడు ప్రవక్త. ఓ చూసారా, అతడిని పైకి కొనిపోయాడు దేవుడు. ఎందుకు? ఇదిగో ఇక్కడ ఉన్నది. 4వ అధ్యాయం 2వ వచనం దాన్ని రుజువు చేస్తుంది. జరిగిన సంగతులను జరుగుచున్నవి. హల్లెలూయా. మరియు రాబోవు వాటిని చూపించాడు. జరిగిన వాటిని, జరుగుచున్నవి, రాబోవు వాటిని చూయించాడు. ఆయన అతనికి సంఘకాలాలు చూయించాడు, యూదులు తిరిగి రావటం చూయించారు. స్వదేశానికి రావటం, యూదులు తిరిగి వారి సొంత దేశానికి రావటం చూయించాడు. తెగుళ్ళు కుమ్మరించబడటం చూపించాడు. పాత్రలు, 7 పాత్రలు. తెగుళ్ళు అంటే పాత్రలు. పాత్రల తర్వాత హెర్మగెద్దోని యుద్ధం ఉంది. హల్లెలూయా. తెగుళ్ళు కుమ్మరించబడటం తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము ఎత్తబాటును, మరలా రాకడను, మరియు 1000 ఏండ్ల పాలనను, మరియు ఆయన రక్షించిన వారి యొక్క నిత్యత్వపు గృహమును. ఇదేంటి? కాలమనే తెర దాటుకొని అవతల ఉన్న సంగతులు. నిత్యత్వపు గృహం, నిత్యత్వము పట్టుకుంటున్నారా? ఇప్పుడు మనం కాలంలో ఉన్నాం, అయితే నిత్యత్వంలోకి తీసుకెళ్లే ఒక వర్తమానం ఉన్నది. ఆ వర్తమానం మనల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. కాలం అనే తెర అవతల వైపుకి తీసుకొని వెళ్తుంది. ఆ అవతల వైపున ఉన్న సంగతులు కూడా యోహానికి చూయించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్షించిన వారి యొక్క నిత్యత్వపు గృహం, రక్షించిన వారి యొక్క నిత్యత్వపు గృహము. అతను ఆ సంగతులు జరుగు కాలమంతా నివసించి ఉన్నట్లుగా అతను అది ఆది
అది అంతయు జరుగుట చూచెను. అది అంతయు ఆ మొత్తం జరగటం అంతా కూడా దేవుడు యోహానికి చూయించాడు. ఆయన అతన్ని పైకి తీసుకెళ్ళిపోయాడు. అదే ఎత్తబాటు అయి ఉన్నది, ఇక్కడికి ఎక్కిరమ్మని. అక్కడ ఆయన త్రిప్పి చలనచిత్రమును అతనికి చూపించాడు. ఈ సంగతులన్నిటి ముందుగానే రిహార్సల్గా అతనికి చూడనిచ్చాడు. అతను పైకి కొనిపోయబడెను. ప్రకటన 4:2లో ఆయన వాగ్దానమును నెరవేర్చాడు. యోహాను పట్ల ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని 7 సంఘ కాలాలలో ఆయన భార్య పట్ల ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్పు చేస్తున్నాడు. ప్రకటన 4:2. హల్లెలూయా. వాగ్దానాన్ని నెరవేర్చాడు. అతను మరణించుటకు ముందుగానే ఆత్మలో పైకి కొనుపోబడి అతను జీవించినట్లుగానే ఆ కార్యాలన్నిటిని చూచాడు. అతను వాటన్నిటిని ముందుగానే ప్రదర్శించబడుట రిహార్సల్గా చూశాడు. హల్లెలూయా. ఒకటి చూసావా? ఏదైనా ఒక 10 కమాండ్మెంట్స్ మీరు ఎంతమంది చూశారు? 10 కమాండ్మెంట్స్. మోషే ఆ యొక్క 10 ఆజ్ఞల గురించి. హల్లెలూయా. ఏ విధముగా ఐగుప్తు దేశంలో బానిసత్వము చేశారు ఇజ్రాయేల్ ప్రజలు. తర్వాత అక్కడ నుండి దేవుడు మోషేని కలుసుకోవటం, మండుచున్న పొద దగ్గర మోషేని కలుసుకోవటం, ఐగుప్తుకి వెళ్ళి మరి ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తీయుల నుండి విడిపించి తీసుకొని రావటం, అక్కడ 10 రకాల తెగుళ్ళు అన్ని 10 కమాండ్మెంట్స్లో చూపిస్తాడు. సముద్రం, ఎర్ర సముద్రం పాయలుగా అవటము, అరణ్యంలోకి రావటము. హల్లెలూయా. ఇది చలనచిత్రం రిలీజ్ అయ్యే ముందు, అంటే లోకం మీదకి వచ్చే ముందుగానే కొంతమంది ప్రముఖులకి చూపిస్తాడు. దాన్ని ఏమంటారంటే ముందు ప్రదర్శన అంటారు. హల్లెలూయా. అంటే అది ఇంకా బయటికి రాలేదు. ఇంకా బయటికి రాకముందే ఇదిగో మూవీ ఈ విధముగా ఉంటుందని కొంతమంది ప్రముఖులకి చూపించినప్పుడు ఆ తర్వాత రిహార్సల్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఇక ప్రజల్లోకి పంపిస్తారన్నమాట. ఇక ప్రతి ఊర్లోకి వచ్చేస్తా ఉంటుంది. అది దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ చూడగలుగుతారన్నమాట. ఇప్పుడు ముందు ప్రదర్శన ఎవరికి చూపించాడంటే యోహానికి చూపించాడు. దేని గురించి? ఎత్తబాటు గురించి, రాకడ గురించి ముందు ప్రదర్శన చూయించాడు. ఇప్పుడు మనము నిజ రూపంలో ఉన్నాం. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. రిహార్సల్ చూశాడు. అలా అతడు దర్శనములో ఖచ్చితంగా జరగనయ్యున్న సంగతులను, అంటే జరగనయ్యున్న సంగతులు, జరగబోయే సంగతులను చూశాడు. మరియు అప్పటి కాలము నుండి భూమి మీద ఏమి జరగనయ్యున్నదో ప్రభువైన యేసు రాకడ వరకు అన్నిటిని చూశాడు. యేసుక్రీస్తు రాకడ వరకు భూమి మీద అన్ని జనుల సంఘానికి ఏమి జరగనయ్యున్నదో అన్ని చూపించాడు. ప్రజల అవి అన్నీ అతనికి దర్శనములో చూపించబడ్డాయి. దేవుడు విజన్ ఇచ్చి దర్శనములో చూపించాడు. తర్వాత ఆ శిష్యులు లేక వారిలో ఏ ఒక్కరు ఆయన ఆ కాలంలోనే వస్తాడని ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పాడు, అది నీకేమి, లేక నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే నీకేమి. తర్వాత ఆయన అతనిని పైకి కొనిపోయాడు. మరియు ఏమి జరగబోతుందో వాటన్నిటినీ అతనికి చూపించాడు. ముందు ప్రదర్శనగా, రిహార్సల్గా చూపించాడు. ఎవరికి చూపించాడు? యోహానికి. నేను దాన్ని ప్రేమించుచున్నాను. ఇప్పుడు గమనించండి, అది ఏమై ఉన్నదో మనం చూద్దాం. మరియు వెంటనే నేను ఆత్మవశుడనై పరలోకంలో ఒక సింహాసనము వేయబడి ఉండెను. దాని మీద ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనమునందు అక్కడ ఉన్న ఒక స్వరము అతన్ని పిలిచినది. ఆ స్వరమా,
ఓ అతనిని వెనక ఉన్న ఆ స్వరం. హల్లెలూయా. ఎత్తబాటుకు ముందున్న స్వరం. హల్లెలూయా. రాకడికి ముందున్న స్వరం. వెనక ఉన్న స్వరం అంటే 7 సంఘకాలాల్లో ఉన్న స్వరం. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? అతడు వెనక ఉన్న స్వరం. హల్లెలూయా. నేను దాని నుండి దూరముగా వెళ్ళలేను. తర్వాత నేను అక్కడ చుట్టూ చూశాడు. హల్లెలూయా. ఆయన అతనికి సంఘకాలాలన్నిటినీ చూపించాడు. ఎందుకనగా 7 సువర్ణ దీప స్తంభాల మధ్య అనగా ఆయన సంఘ కాలాల్లో నిలబడి ఉన్నాడు. దేవుడు ఎక్కడ నిలబడ్డాడు? సువర్ణ దీప స్తంభాల మధ్య అంటే సంఘకాలాలు. సువర్ణ దీప స్తంభాలంటే సంఘకాలాలు. ఆ సంఘకాలాల మధ్య నిలబడి ఉన్నాడు. తర్వాత అతను అదే స్వరమును సంఘకాలములు ముగిసిన తర్వాత కూడా విన్నాడు. సంఘకాలాల్లో ఏ స్వరమైతే విన్నాడో అదే స్వరము ముగిసిన తర్వాత కూడా విన్నాడు. తర్వాత అతను అదే స్వరమును సంఘకాలాలు ముగిసిన తర్వాత విన్నాడు. ఆ స్వరము భూమిని విడిచి పైకి పోయినది. ఈ భూమి మీద ఉన్న అదే స్వరం భూమిని విడిచి పైకి పోయినది. ఆ స్వరం పైకి పోయి ఏమంటుంది? ఇక్కడికి ఎక్కి రమ్ము. యోహానా, నేను భూమిని వదిలిపెట్టేశాను. దేవుడు ఆత్మ భూమిని వదిలిపెట్టేసినది. అన్ని జనుల సంఘాన్ని వదిలిపెట్టేసేసినది. నేను పైకి వచ్చి ఉన్నాను, నువ్వు కూడా పైకి రమ్మని యోహాన్ని పిలిచినట్టుగా వధువును కూడా 7 సంఘ కాలాల్లో ఉన్న వధువును కూడా పైకి పిలుస్తా ఉన్నాడు. అదే ఎత్తబాటయ్యున్నది. సంగమా, ఎంతమందికి అర్థమైనదో? ఈ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు. తర్వాత అక్కడ చుట్టూ చూశాడు. ఆయన అతనికి సంఘకాలాలన్నిటినీ చూపించాడు. 7 సువర్ణ దీపస్తంభాల మధ్య 7 సంఘకాలాల్లో ఆయన నిలబడ్డాడు. తర్వాత అతను అదే స్వరము సంఘకాలాలు ముగిసిన తర్వాత కూడా విన్నాడు. ఆ స్వరము భూమిని విడిచి పైకి పోయినది. అతను మహిమలోకి కొనిపోబడిన తర్వాత అతను అదే స్వరము విన్నాడు. ఇక్కడికి పైకి ఎక్కి రమ్మని, నేను నీకు దీని తర్వాత జరగబో సంగతులు చూపించెదను. ఎత్తబాటుకు ముందున్న సంగతులు, ఎత్తబాటు తర్వాత ఇక మీదట జరగవలసిన సంగతులు నీకు చూపించెదను. ఆ స్వరము గురించి ఒక్క విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ నేను కొన్ని లేఖన భాగాలు రాసుకున్నాను. మీకు దెస్సలోనిలకు రాసిన పత్రిక 4 వైపుకి వెళ్దామా? నేను క్లోజ్ చేయబోతున్నాను. ఈ ఒక్కటి చూసుకొని క్లోజ్ చేద్దాం. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నారా? సంతోషంగా ఉన్నదా? సరే, జాగ్రత్త క్లోజ్ చేద్దాం. ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా పట్టుకోండి. ఆ స్వరము గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం అంటున్నాడు. ఇక్కడ నేను కొన్ని లేఖన భాగాలు రాసుకున్నాను. 1 దెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ స్వరం ఏమి చెప్పుచున్నదో వినండి. మనందరికీ తెలుసు. అది ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రైజ్ ది లార్డ్. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా కలుసుకొని ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, అదేనా రాప్చర్, అదేనా రెండవ రాకడ, అదేనా ఎత్తబాటు, అదే ఎత్తబాటు అయి ఉన్నది. ఎత్తబాటుకు ముందు ఆర్భాట వర్తమానం రావాలి. అది ఎవరు తీసుకురావాలి? ప్రభువే. అది ఎప్పుడు తీసుకొచ్చాడు? 1963లో మనుష్య కుమారుడు మేఘము ధరించుకొని ఆర్భాట వర్తమానం తీసుకొని వచ్చాడు. తర్వాత రెండో వర్తమానం ఏమి వెళ్తుంది? ప్రధాన దూత శబ్దమై ఉన్నది. అది ఏంటి? ఆ ప్రధాన దూత శబ్దము స్వరం. పట్టుకుంటున్నారా? దేవుని బూర, స్వరం. పట్టుకోండి, విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ స్వరం ఏమి చెప్పుతుందో వినండి. మనకందరికీ తెలుసు అది ఏమి చెప్పబోతున్నదో. దాన్ని చదువుటకు ముందుగానే మనకు అది తెలియదా?
ఏమి జరగనైనదో మనకు తెలుసు. దేవుని యొక్క బూర శబ్దముతోను క్రీస్తునందుండు మృతులైన వారు లేతురు. అది సత్యమేనా? మీలో ఎవరు దాన్ని వ్రాసుకున్నారు? 1 దశలోనికి 4:16-17 వచనాల్లో ఉన్నది. ఆ స్వరము క్రీస్తు యొక్క స్వరమై ఉన్నది. ఆ స్వరము క్రీస్తు యొక్క స్వరమేనా? అది క్రీస్తు యొక్క స్వరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రీస్తు యొక్క స్వరము ఏం జరుగుతా ఉన్నది? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులో నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఇదే కదండి అక్కడ ఉన్న వాక్యం. అదే స్వరము యోహాన్ని పైకి రమ్మని ఆజ్ఞాపించింది. అదే స్వరము యోహాన్ని ఏం చెప్తా ఉంది? ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే పైకి రమ్మని ఆజ్ఞాపించినది. అదే స్వరము యోహాన్ని పైకి రమ్మని చెప్పినది. అదే స్వరము ఒక దినమున వధువును కూడా ఆజ్ఞాపించును పైకి రమ్మని. హల్లెలూయా. యోహాన్ని కూడా అదే స్వరము పైకి రమ్మని చెప్పినది. యోహాన్ని కూడా అదే స్వరము పైకి రమ్మని చెప్పినది. అదే స్వరము మృతుడైన లాజరుని సమాధి నుండి బయటికి రమ్మని చెప్పినది. ఏంటండి అది? మృతుడైన లాజరును సమాధి నుండి బయటికి రమ్మని అదే స్వరము చెప్పినది. ఏంటది? ప్రధాన దూత శబ్దం కాదా? మృతుడు లేపబడటం ప్రధాన దూత శబ్దమై ఉన్నది. లాజరు బయటికి రా అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తులందరూ కూడా శిలువ దగ్గర బిగ్గరగా కేకపెట్టినప్పుడు నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి, సమాధులు తెరవబడ్డాయి. ప్రధాన దూత శబ్దం అక్కడ మోగి ఉన్నది. ఆ స్వరమునికి ఆ యొక్క ఎవరిలో అయితే ఆ స్వరం పెట్టారో వాళ్ళందరూ లేచి ఉన్నారు. ఇప్పుడు 7 దీపస్తంభాల మధ్య స్వరము ఉన్నదా? ఎవరిలో అయితే ఆ స్వరము ఉన్నదో వారందరూ కూడా ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నారు. ప్రధాన దూత యొక్క లాజరు సమాధి నుండి బయటికి రమ్మని చెప్పినది ప్రధాన దూత యొక్క అదే స్వరం. ప్రధాన దూత యొక్క స్వరమే క్రీస్తు స్వరం. స్వరమే క్రీస్తు స్వరం, ప్రధాన దూత యొక్క స్వరం. చూసారా? ఓ క్రీస్తు యొక్క బూర స్వరము యోహానుతో పైకి రమ్ము అని చెప్పినది. అదే స్వరం లాజరును ఆజ్ఞాపించినది. లాజరు సమాధి దగ్గర మీరు గమనించారా? ఆయన గొప్ప స్వరముతో మాట్లాడాడు. చిన్నగా ఇలాగల్లా లాజరు బయటికి రా అల్లా. ఆయన ఏమన్నాడు? ఇలా లాజరు బయటికి రమ్ము అని అతడిని సమాధి నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అతను ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. అతను చనిపోయిన తర్వాత, అతని శరీరం కుళ్ళిపోయిన తర్వాత అతడు మృతుల్లో నుండి బయటకు వచ్చాడు. లాజరు వచ్చాడా? అదే స్వరం యోహానుతో చెప్పినది ఇక్కడ పైకి రమ్ము అని. నేను నీకు నిర్ణయించబడిన తర్వాత జరగబో కొన్ని సంగతులు చూపించేదను అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నందుండి మృతులైన వారు లేచినప్పుడు అదే స్వరం శబ్దం చేయును. క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు లాజరును మృతుల్లో నుండి ఎలా లేపిందో ఆ స్వరము, అదే స్వరము నిద్రించిన పరిశుద్ధులను కూడా లేపుతుంది. క్రీస్తునందు మృతులైన వారు లేచినప్పుడు అదే స్వరం శబ్దం చేయును. బూర. ఆ బూర అంటే ఏంటి? అతనిని పైకి రమ్మని ఆజ్ఞాపించిన మరియు శబ్దము చేసినదే క్రీస్తు యొక్క స్వరం. అతను బూర శబ్దము వంటి ఆ స్వరాన్ని విన్నాడు. బూర శబ్దము స్వరము ఒకటే అయి ఉన్నది. బూర శబ్దము వంటి స్వరాన్ని విన్నాడు. మరియు పైకి ఎక్కి రమ్ము అని చెప్పాను. చూసారా?
పునరుద్ధానం ఏ విధముగా ఉంటుందో అది ఒక చిన్న కదలిక అండి. హల్లెలూయా. అది రెప్పపాటు కాలంలో జరుగును. స్పష్టమైన శబ్దపు స్వరము ఆయన సంఘమునకు ఆజ్ఞాపిస్తాడు. అస్పష్టపు ధ్వని కాదు, స్పష్టమైన ధ్వని. మరి మన కాలంలో వచ్చిందా స్పష్టమైన ధ్వని? హల్లెలూయా. లోకములో ఎన్నో అస్పష్టత స్వరాలున్నాయి, స్పష్టం కాని స్వరాలున్నాయి. కానీ మన కాలంలో స్పష్టమైన స్వరము వచ్చినది. దానిని మనము కలిగి ఉన్నాము, దాన్ని మనం వెంబడిస్తున్నాము, దాన్ని మనం ఎరిగి ఉన్నాము. లోకమైతే ఎరగల ఆ స్వరాన్ని. హల్లెలూయా. మీరు ఎరిగి ఉన్నందుకు ధన్యులు. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా ఆ స్పష్టమైన శబ్దపు స్వరం? మరియు ఆయన సంఘమునకు ఆజ్ఞాపించాడు. మహిమ దానిలో నుండి బయటికి రమ్ము అని పిలుస్తున్నాడు. పట్టుకుంటున్నారా? దాని నుండి బయటికి రమ్ము అని పిలుస్తున్నాడు. గొప్ప ఆజ్ఞాపించు స్వరం అది. దేవా, ఆ దినాన అది వినుటకు నాకు సహాయము చేయుము. హల్లెలూయా. మీకు తెలుసా, సంఘశాఖల్లో నుండి పిలిచింది ఆ స్వరమే. హల్లెలూయా. నిద్రించిన పరిశుద్ధిని లేపుతుంది ఆ స్వరమే. ఇక్కడికి ఎక్కి రమ్మను మాట్లాడుతుంది ఆ స్వరమే. అదంతా ఒకే స్వరం అయి ఉన్నది. హల్లెలూయా. ఆర్భాట వర్తమానం నిన్నేం చేసినది? మతశాఖ సంస్థల నుండి వేరుపరిచినది. ఆయా మతశాఖల్లో నుండి నిన్ను ప్రత్యేకపరిచినది. ఆర్భాట వర్తమానము క్రీస్తుతో నిన్ను ఏకం చేస్తా ఉన్నది, వాక్యముతో ఏకం చేస్తా ఉన్నది. అబ్రహామును బబులోను నుండి బయటికి రమ్మని చెప్పినట్టుగా ఆర్భాట వర్తమానము మతశాఖల నుండి మనల్ని బయటికి పిలిచి వాక్యము యొద్దకి పిలిచి ఉన్నది. హల్లెలూయా. ఆయన గొర్రెలు ఆయన స్వరము విని వచ్చి ఉన్నారు. నెక్స్ట్ వారం 78వ పేరా చూసుకున్నాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.